ఏంటి ఆకుకూరలన్నీ కుప్పగా ముందు వేసుకొని కూర్చున్నారు అంటారా? అవునండి. మనం తినేది, మనం ఎక్కువగా వాడేది ఇవే కాబట్టి వాటితోనే మన స్నేహబంధం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆకుకూరలతో ఇవాళైతే నేను ఒక ఫ్రై రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాననమాట. ఆ ఫ్రై రెసిపీ ఈ ఆకుకూర అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి. చాలా బావునింది. బట్ నేను మరుసటి రోజు మార్నింగ్ చేసేటప్పటికి అది కాస్త వడిలిపోయినట్టు అయిపోయింది. సో, అందువల్ల నేను మీకు ఆకు చూడడానికి ఫ్రెష్‌గా అయితే కనబడలేదనమాట. అలా ఒడిలిపోయినటువంటి ఆ కూరని నీటిలో వేసి కడిగేటప్పటికి తిరిగి మళ్ళీ ఎంత ఫ్రెష్‌గా అయిపోయిందో చూడండి. వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎర్ర తోటకూర ఆకుతో ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఆకును కూడా సన్నగా తరిగి కడిగి ఉంచుకున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ అయితే నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. ఇదేంటి ఆకుకూర ఎప్పుడు చూసినా ఆకుకూరలో పెట్టుకో ఉంటుంది అంటారా? మరి మనం తినేది అవే కదండి ఎక్కువ, తప్పదు కాబట్టి వాటిల్లోనే నేను డిఫరెంట్గా నేను కొంచెం డిఫరెంట్ రెసిపీస్ డిఫరెంట్ అన్నీ యాడ్ చేసి డిఫరెంట్గా అయితే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. అలాగే ఈరోజు నేనైతే మనకు ఈ తోటకూర ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. ఈ తోటకూర ఫ్రై వచ్చి చాలా అద్భుతంగా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ కూడా. ఇలా మనం ఒకసారి చేసుకొని తింటే మీరు మళ్ళీ చేసుకొని తినాలని ఉంటుంది. ప్రతిసారి మనం కూరలు, పులుసులు, పప్పులు ఇవే కాకుండా ఇలా ఫ్రై కూడా చేసుకొని తినచ్చు. అలాగే దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి రెసిపీ కూడా త్వరలోనే పెడతాను. ఇప్పుడైతే మనం రెసిపీని అయితే ఎంజాయ్ చేద్దాం. వచ్చేయండి, ఓకేనా? చూడండి. తోటకూర ఫ్రై చేయడానికి ముందుగా అయితే కడాయి ఉంచేసి స్టవ్ వెలిగించేసుకున్నానండి. 3 చెంచాల నూనె వరకు వేసుకుందామండి. కాస్త నూనె ఎక్కువ వేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మినపప్పు, చెంచా శనగపప్పు. ఇవన్నీ బాగా మనకు చిటపటలాడేదాకా ఉంచేసుకుందాం. సో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవి చిటపటలాడిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి సగం మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. ఇంగువ మీకు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ప్రతి దాంట్లోనూ వాడతాను. సో ఇంగువ వేసాను. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ముందుగా రెడీ చేసి కడిగి తరిగి ఉంచుకున్నటువంటి ఆకుకూరని వేసేద్దాం. వేసేసి సిమ్లో పెట్టి మగ్గించేద్దామండి. కలిపేసి సిమ్లో పెట్టి మగ్గించేసుకుందాము. ఓకే, మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ రావాలండి. చూసారా, ఆకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను. కొంచెం సరిపోతుందండి, చూసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేయండి. ఆకుకూర మగ్గిపోయిందండి. ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకోండి. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్నదే ఈ ఇంగ్రీడియంట్ మనం ఇందులో వేయబోతున్నటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలాగే అయినా తినేయచ్చండి. మీకు నచ్చిన వాళ్ళు, ఒకవేళ ఇంకా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇలా కొబ్బరికాయని తురిమేసుకుని ఆ తురుముని ఈ ఆకుకూర మీద చల్లేసుకోవాలి. సో ఇలా చేసుకు తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందంట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ. తోటకూర కొబ్బరికాయ ఫ్రై అన్నమాట. ఎంత అద్భుతంగా, ఎంత డెలిషియస్గా ఉందో. సో నేను చేసిన ఈ తోటకూర రెసిపీ కనుక, ఎర్ర తోటకూర రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టవ్ కట్టేద్దాం. మూత పెట్టేసి మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. చూడటానికి ఇదేదో ఆకుకూర ఫ్రై లాగైతే కనబడట్లేదు కదండి.
చూసారా, అలాగే ఉంటుంది. మనం ఏం చేసినా కూడా వెరైటీగానే కనబడుతూ ఉంటుంది. తోటకూర కొబ్బరికాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.